పక్కనున్న జోబికి కన్నం పెట్టి గుడికెళ్ళి దండం పెడితే పుణ్యం ఎలా వస్తుంది? అప్పుడప్పుడు పుణ్యాలు చేయకపోయినా, పాపాలు చేయకుండా ఉంటే చాలు. పుణ్యం పరిగెత్తుకుంటూ రాపోయినా కనీసం పాక్కుంటూ వస్తది. ఎందుకుంటారు కొంతమంది. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈరోజు మ్యాటర్‌కొస్తే నాకెందుకో పప్పొంగల్ తినాలనిపించింది ఈవినింగ్ టైంలో. అందుకని నేను పప్పొంగల్ చేస్తున్నాను ఈరోజు. ఎప్పుడేం తినాలనిపిస్తే అది తినాలి. ఎప్పుడు పోతామో తెలీదు. ఇది నా డైలాగ్ గాదు. 'గరికపాటి' గారి డైలాగు. ఆయన కరెక్ట్ గానే చెప్పాడు గదా! నిజమే గదా! ఎప్పుడు ఏం తినాలనిపిస్తే అది తినాలి. ఎప్పుడు పోతామో నిజంగా తెలీదు. హార్ట్ అటాక్‌లు ఎక్కువవుతున్నాయి. ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది తినండి. కాకపోతే ఆయిల్ ఫుడ్ తగ్గించుకొని తినండి. నేనైతే పప్పొంగల్ ఇలా చేస్తాను. మా నెల్లూరు సైడ్ అయితే పప్పొంగల్ ఎక్కువగా చేస్తారు. ఏమన్నా పెళ్ళిళ్ళొచ్చినా, ఫంక్షన్‌లొచ్చినా గానీ మార్నింగ్ టిఫిన్‌కి ఖచ్చితంగా పప్పొంగల్ చేస్తారు. ఆ పప్పొంగలే నేను నేర్చుకున్నాను. సూపరుంటది టేస్ట్ అయితే. నెయ్యి వేసుకొని తింటే ఉంటది. చాలామంది సాంబార్ తింటారు. నాకెందుకో సాంబార్ నచ్చదు పప్పొంగల్‌లో. నేనైతే చట్నీనే తింటాను. మా ఇంట్లో అందరూ ఒకటి బాగా తింటున్నారు. అందరికి ఒకటే నచ్చిందంటే అది పప్పొంగలే. పిల్లలు గూడా బాగా తింటారు. ఒక్కొక్కటి తింటారు, ఒక్కొక్కటి తినరు అనని రోజు గోల ఉంటది. కానీ ఇది చేసిన రోజు గప్‌చుప్‌గా తింటారు. సరే మీరు లైక్ ఇచ్చుకోండి మరి.